హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడేందని వార్త అండి, ఏపీలో ముగిసిన క్యాబినెట్ భేటీ అండి. ఈ విషయాలపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్ణయాలు అయితే ఉదయం 11 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అయితే ప్రారంభమైందండి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధానంలో క్యాబినెట్ నిర్వహించారు. ఇప్పటికే మంత్రులందరికీ ట్యాబ్ అందజేశారండి. వారికి శిక్షణ కూడా ఈ మేరకు ప్రొవైడ్ చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండర్ విధానాన్ని అయితే రద్దు చేస్తూ క్యాబినెట్లో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. పాత విధానంలోనే టెండర్లను పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది క్యాబినెట్. పోలవరం ఎడమ కాలువ పునరుద్ధరణకు ఆమోదం లభించింది. ఈ పనులకు ప్రస్తుతం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ని కొనసాగిస్తారు. ఇక ఆర్బారీ శాఖ నిర్మాణం పునర్వ్యవస్థీకరణ మంత్రివర్గం నిర్వహించింది. ఇందులో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు అయితే క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యామ్నాయంగా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకుని వచ్చింది. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం పైన ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను అయితే రాజకీయ లోగడలను కూడా తొలగించారు. ఇక దీనిపై రాజముద్రను ముద్రించి అందజేస్తారు. 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని అయితే వేస్తారు. అదేవిధంగా 77 లక్షల సర్వేయర్ రాళ్లపై కూడా జగన్ బొమ్మను తొలగించి వినియోగించుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 22A అలాగే ఫ్రీ హోల్డ్ భూ వివాదాలపైన రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేతకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలో కొత్తగా 2774 రేషన్ దుకాణాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ రేషన్ దుకాణాలలో ఏ ఈ పాస్ మిషన్లు కొనుగోలు చేసేందుకు నిధులను అయితే కేటాయించనున్నారు. మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టులను అయితే భర్తీ చేపట్టనున్నారు. ఇంకా పలు అంశాలపై అయితే క్యాబినెట్లో చర్చ కొనసాగుతోంది.